వారి ఓపల్ పింక్ సిటీ వెంచర్ లో వీకెండ్ హోమ్ దగ్గర ఉన్నామండి. మరి ఈ వీకెండ్ హోమ్ కి ఒక స్పెషాలిటీ ఉందండి. మన సీఎండి శ్రీ జడపల్లి నారాయణ గారు వారి ఓన్ గా వారి ఫ్యామిలీతో వచ్చినప్పుడు చక్కగా ఉండడానికి, స్టే చేసుకోవడానికి ఈ వీకెండ్ హోమ్ ని బిల్డ్ చేసుకోవడం జరిగింది. సో లోపల మనకి చక్కగా ఒక ఫ్యామిలీ అంతా కూడా ఎప్పుడైనా విజిట్ కి వచ్చి ఒక 3-4 రోజులు హ్యాపీగా స్టే చేసే విధంగా లోపల అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి. వీకెండ్ హోమ్ తో పాటు మీకు కార్ పార్కింగ్ ఉంటుంది, ఇక్కడ రెడ్ శాండల్వుడ్ ప్లాంటేషన్ ఉంది, సిట్అవుట్ ఏరియా ఉంది. ఇవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇదంతా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి ఎన్ని గజాల్లో ఉన్నది అని చెప్పాలి అంటే కేవలం 150 గజాలండి. నమ్మట్లేదు కదా మీరు, నాకు తెలుసు నమ్మరని చెప్పి. 150 గజాల్లో వీకెండ్ హోమ్ ఏంటి, కార్ పార్కింగ్ ఏంటి, ప్లాన్స్ ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు కదా. బట్ అసాధ్యాన్ని సుసాధ్యం చేయడము మన జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీకి మాత్రమే సాధ్యం అండి. సో కేవలం 150 స్క్వేర్ యార్డ్స్ లోనే ఈ ఫెసిలిటీస్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. అండ్ అందులోనూ కాస్ట్ కూడా మీకు కేవలం 16 నుంచి 18 లక్షలు మాత్రమే పడుతుందండి. ఇంత తక్కువ కాస్ట్ లో మీకు 150 గజాల ప్లాట్ మాత్రమే కాదండి, ఇలా వీకెండ్ హోమ్ ని కూడా బిల్డ్ చేసి ఇవ్వటం జరుగుతుంది. మరి ఇంత అద్భుతమైన ప్లాట్ వచ్చేసి మనకి డిటిసిపి అండ్ రెరా అప్రూవల్ తో పాటు బ్యాంక్ లోన్ కూడా ఉందండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అమౌంట్ మనకి చిన్న అమౌంట్, ఇందాక నేను చెప్పినట్టు కేవలం 16 to 18 lakhs లో ఇంత అద్భుతమైన ప్లాట్ విత్ వీకెండ్ హోమ్, శాండిల్వుడ్, రెడ్ శాండిల్వుడ్ ప్లాంటేషన్, డ్రిప్ ఇరిగేషన్ వీటన్నిటితో పాటు వస్తుంది అనమాట ఈ 150 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ అన్నది. మరి దీనికి కూడా బ్యాంక్ లోన్స్ కూడా మనకు వస్తాయండి. అమేజింగ్ కదా. సో బట్ దానికంటే ముందు ఈ 150 గజాల్లో ఇక్కడ ఏమేమి ప్రొవైడ్ చేశారు అనేది డీటెయిల్ గా నేను మీకు చెప్పేస్తానండి. ఇప్పుడు వీకెండ్ హోమ్ దగ్గర ఉన్నామని చెప్పాను కదా, సో లోపలికి వెళ్ళి వీకెండ్ హోమ్ ని చూద్దాం రండి. ఫస్ట్ మనం ఎంటర్ అవ్వగానే ఇక్కడ బాల్కనీ ఉంటుందండి. చక్కగా కూర్చొని కబుర్లు చెప్పుకోవచ్చు, హ్యాపీగా వెదర్ ని ఎంజాయ్ చేయొచ్చు. సో లోపలికి వచ్చేసినట్లయితే ఇది లివింగ్ ఏరియా అండి, హాల్. ఇది ఫస్ట్ సైడ్ సోఫా ఉంటుంది మనకి అలాంగ్ విత్ టేబుల్. ఇక్కడ చూసారు కదా చక్కగా డైనింగ్ టేబుల్ సెటప్ ఉంది. ఒక 4 ఫ్యామిలీ మెంబర్స్ హ్యాపీగా కూర్చొని భోజనం చేసే విధంగా మంచి సెటప్ అయితే ఉందండి. అండ్ ఇక్ సైడ్ కనుక మనం చూసినట్లయితే కిచెన్ సెటప్ అండి. మంచిగా మనకు కావాల్సినవి హ్యాపీగా వండుకోవచ్చు ఇక్కడ ఫ్యామిలీతో వచ్చి. పక్కనే సింక్ కూడా ఉంది మనకి. అండ్ ఇట్ సైడ్ వచ్చేసి ఫ్రిడ్జ్ కూడా వచ్చేసిందండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనం బోన్స్ అవన్నీ పెట్టుకోవడానికి కావాల్సిన అరేంజ్మెంట్ కూడా ఉంది. సో ఇదంతా కూడా హాల్ సెటప్ అండి. ఇప్పుడు లోపల బెడ్రూమ్ లోకి వెళ్దాం. లోపలికి వచ్చేగానే ఇటు అటు కూడా మనకి 2 మంచి లావిష్ చైర్స్ ఉన్నాయండి, బిగ్ సైజ్ లెదర్ చైర్స్. అండ్ మధ్యలో వచ్చేసి టేబుల్ ని ఇవ్వటం జరిగింది. అండ్ అటు సైడ్ మనకి పైన చూసినట్లయితే టీవీ ఉందండి, ఎల్ఈడి టీవీ విత్ ఏసీ, పైన ఏసీ కూడా ఉంది. అండ్ ఇంక ఇటు సైడ్ వచ్చేసి చక్కగా బెడ్ ని ఇచ్చారండి హ్యాపీగా రిలాక్స్ అవ్వడానికి. అండ్ అటు సైడ్ వచ్చేసి బట్టలు కావచ్చు, ఇంకా ఏదైనా ఐటమ్స్, మేకప్ ఐటమ్స్ లాంటివో, బ్యాంగిల్స్